వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తారు డాడీ? నీ అమ్మ అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు క్యాంపులకు వెళ్ళడం తిరిగి రావడం నాకు అలవాటైపోయింది, ఇంకా దానికి అలవాటు కలదుగా. నమస్కారం సార్. హలో. అరే, ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండు కలిసి వచ్చినాయేంటి? మీతో చిన్న పని నుండి వచ్చాను సార్. ప్లీజ్ కమ్. అరుణా, కాఫీ అలాగే. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నువ్వే చెప్పు. మీరు చెప్తానంటేనే నేను వెంట వచ్చాను. విలేకరులు అంటే అడగాలి కానీ చెప్పడం ఏంటి? ఏం లేదండి, మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ చేయాలని వచ్చాం. సార్ మీరు వచ్చాక మున్సిపాలిటీ రోడ్లలో ఉన్న ఈ నగరంలోని నాగరికత పూర్తిగా మారిపోయింది. మీరు వచ్చాక నేరస్తులు వలస వెళ్ళిపోయారు. మీరు వచ్చాక గుండెలు ఎక్కడున్నాయో తెలియని వాళ్ళు కూడా గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకుంటున్నారు. ఆగండి ఆగండి, మీరిద్దరూ చేస్తున్న ఉద్యోగాలు మానేసి ఏదైనా భజన సంఘం పెట్టారా జాయింట్ గా? అబ్బే అదేం లేదండి సార్. మీ నీతి నియమాలు బాగా నచ్చి ఊళ్ళో ఉన్న మేధావి వర్గం అంతా కలిసి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. ఎవరికి? నాకా? మీ దంపతులు ఇద్దరికి. కవులు కలంతోనూ రాజకీయ నాయకులు బలంతోనూ చేయించుకునే సన్మానాలు నాకెందుకు? అలా అనకండి సార్. సన్మానం అంటే మీకేం బహుమతులు ఇవ్వం, బిరుదులు ఇవ్వం. ఆ పేరుతో మీరు మాతో కొద్ది క్షణాలు గడిపారంటే మా సాధక బాలకాలు మీతో చెప్పుకుంటాం. ఆ రకంగా మా సమస్యల్ని పరిష్కరించే అవకాశం కల్పించుకుంటాం. అలాగైతే ఓకే. అమ్మయ్యా, ఈ వార్త ఈ రోజే మా ఈవినింగ్ ఎడిషన్ లో వేసేస్తాం. అదేం కుదరదు, ఇద్దరం కలిసి రేపు మార్నింగ్ ఎడిషన్ లో వేయాల్సిందే. ప్రోగ్రామ్ ఎప్పుడో చెప్పకుండా మీలో మీరు పోట్లాడుకుంటున్నారేమిటి? రేపు సాయంత్రం 4 గంటలకండి. ఓకే. చూడండి, నేను క్యాంప్కి వెళ్తున్నాను. సరాసరి ఫంక్షన్ అక్కడి నుంచి వచ్చేస్తాను. అరుణా, నువ్వు పాపం తీసుకుని తిన్నగా అక్కడికి వచ్చావు. డాడీ తొందరగా రండి, మీరు దండలు వేసుకుంటే చూడాలనుంది. That's my girl. Bye. ఆపు ఆపు. పోనీ పోనీ. ఏంటంటే ఈ ఊళ్ళో అన్ని దొరుకుతాయా? అన్ని దొరుకుతాయండి, కిరసనాయలు పంచదార తప్ప. అవిందుకయ్యా మాకు, మా వ్యాపారం ఏది? అది కిరసనాల వ్యాపారం, ఏది పంచదార వ్యాపారం. అందుకే నలకాలు చూళ్ళు పెట్టారు. మార్కెట్ పోనీమంటారా? అక్కడికి పోనీ. ఎక్కడికి? అక్కడికి. ఎవరా? గట్టిగా అరవకయ్యా, పట్టించాడు రోయ్ పనివంతుడే. నా పంతనానికి ఏంటిగానే మీరెంత పనిమంతులు తేల్చండి. అంటే అదేనండి, మీరు ఎంత మాత్రం కరిసేడతారని. నిన్న చీపురుపల్లి కొత్తగా దిగింది, ఫ్యామిలీ టైప్. అంటే చీపురులో ఉంటుంది. అయితే చెరువు 5. దిగండి, ముందు దిగండి. రిచ్చా 5 సార్లా? ఫిగర్ బాగుంటే ఇంకోటి వేసుకో. నాకు అవమానం, రిచ్చాకు అవమానం. నేను వెళ్తే 10 రూపాయలు ఇస్తాను, పీడతో మొహాలేసుకుని ఇక్కడ కూర్చున్నారా? దిగండి. 5 అంటే 5 రూపాయలు అనుకున్నావా? భలే ఓడివే. పక్కన 2 సున్నాలు వేసుకో. 500. అదే చాలరా? దిగరా. అయ్యి బాబు, 500 తప్పు అయిపోయింది బాబు. కూర్చోండి బాబు, మీరు కూర్చోండి బాబు. అడ్రస్ తెలియక, లేకపోతే శనకారులో వెళ్ళుండే వాళ్ళం. 5 పక్కన 2 సున్నాలు ఎట్టేటప్పటికి మాటే మార్చేసావు. అంతేనండి, విషయం అంతా 2 సున్నాలనే ఉంది బాబు. మీ లెవెల్కి చీపురుపల్లి కాదు కానీ అవదాల వలస అయితే కరెక్ట్ గా ఉంటదండి. అవదాల వలస అంటే అవదాల వలస వేస్తుందే. ఎవరండి గొంగలు ఆడిపోద్దండి. చీపురుపల్లిలో ఆవదాల వలస తాడేపల్లిగూడెం మాకు అనవసరం. మాకు కావాల్సింది కల్తీ లేని సరుకు. ఇది అన్నాయండి, మీరేమో కల్తీలు ఉన్న సరుకు అమ్ముకుంటారా? మీకు కావాల్సిన సరికి కల్తీ లేని సరుకు కావాలన్నమాట. సరుకుల్లో కల్తీ ఉండొచ్చు, మనుషుల్లో మాత్రం కల్తీ ఉండకూడదు. అడిచండి అడిచండి. అదెవర్రా? అదే రేషన్ సరుకు అండి, దొరకటం కష్టం అండి. అదే కావాలి. కావాలంటే క్యూలో నిలబడతాం. ఎట్టాగన్నా దాన్ని నొప్పించి కొట్టుకొచ్చి. మీరు అడ్వాన్స్ కొట్టండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అడ్వాన్సా? ఇచ్చేయి. నువ్వు నేను చెబుతాయా? ఇదిగో మనం నీ దగ్గర తీసుకున్న కిరసాల బాకి చెల్లు. అట్లాగే అనుకో. పోనీ నువ్వు పోనీ. పోనీ. పాప స్కూల్లో వచ్చేసింది. రాజా అంకుల్, నేను మా టీచర్ ని పర్మిషన్ అడుగుతాను, నువ్వు 3 గంటలకల్లా వచ్చేయాలి. అలాగేనమ్మా, డాడీ ఫంక్షన్ కి తప్పకుండా తీసుకెళ్తాను. సరేనా? సరే, టాటా. టాటా. హలో సార్. హలో సురేష్, మీకోసం వెయిట్ చేస్తున్నాం. అరుణ వాళ్ళు ఇంకా రాలేదా? ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నాం. అయితే ఫోన్ చేస్తా. రండి. హలో అరుణ, నేను ఫంక్షన్ హాల్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా బయలుదేరలేదేంటి? పాప కోసం ఎదురు చూస్తున్నానండి, స్కూల్ నుంచి ఇంకా రాలేదు. పాప ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ స్కూల్ నుంచి రాజు ఎక్కడికే తీసుకొస్తాడేమో. నువ్వు బయలుదేరి వచ్చాయి. ఓకే?
పాప దా ఇంటికి తీసుకెళ్తా. నేను రాను, రాజా అంకుల్ వచ్చి తీసుకెళ్తాడు. ఆయన రాడమ్మా. మరి నాతో పాటు మా డాడీ ఫంక్షన్ కు వస్తానని చెప్పాడే. అనుందని ఊరెళ్ళాడమ్మా. ఇంటి దగ్గర తెమ్మని చెప్పాడు. దా వెళ్దాం. అయితే అంకుల్ జత పచ్చి. పద, నీతోనే వస్తా. అరుణ, ఏమిటి ఆలస్యం? అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ పాప ఆలస్యంగా వస్తే రాజాని ఫంక్షన్ దగ్గర తీసుకురమని సీతంతో చెప్పురా. ఓకే? అలాగేనండి, నేను ఇప్పుడే వస్తున్నా. సీతమ్మా, అమ్మగారు, అక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ పాప ఆలస్యంగా ఇంటికి వస్తే రాజాని అదే రిక్షాలో ఫంక్షన్ కి తీసుకురమ్మని. అలాగే అమ్మగారు. ఏమిటిది? ఎవరు తీసుకొచ్చారు? సీతమ్మా, ఈ పెట్టి లోపలికి తీసురా. ఈ పెట్టి చాలా బరువుగా ఉందండి అమ్మగారు. సరే, పట్టు. ఇది ఎవరు తెచ్చారండి అమ్మగారు? నాకు మాత్రం ఏం తెలుసే. మనవే బహుమానాలు తీసుకోవని బహుశా సురేష్ వాళ్ళే ఈ పని చేసుంటారు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు నివాస్ గారు సతీమణిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి మగవాడి ఉన్నతి వెనక ఒక ఆడది ఉన్నదన్న సామెత అరుణ గారి పరిచయం కాకముందు అబద్ధమే నాకు కనిపించేది. కానీ అది అక్షరాలా నిజమని నిరూపించడానికి ఈ దంపతులే సాక్ష్యం. అరుణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అరుణ, పాప రాలేదే? ఇంటి దగ్గర ఉండిపోయిందండి. ఏమిటి అలాగున్నావు? ఇప్పుడు నివాస్ గారు మాట్లాడతారు. సోదరులారా, నాకు ఈ సన్మానాలంటే ఇష్టం లేదు. కానీ ఇక్కడ నాకు బాధ్యతలు గుర్తు చేస్తానని పిలిచి సురేష్ పొగడతలు మొదలుపెట్టాడు. సురేష్ చెప్పినట్లుగా నేను నా వృత్తి ధర్మాన్ని సగౌరవంగా శ్రద్ధగా చేయడానికి నా భార్య అరుణే కారణం. నేను నడుస్తున్న మార్గం నాకు నా కుటుంబానికి ప్రమాదం తెలిసి కూడా నన్ను ప్రోత్సహిస్తుంది. మీరు కూడా నాతో సహకరిస్తే ఇప్పుడు మీరు నాకు సన్మానం చేస్తున్న సమయంలో నేను ఎలా ఉన్నానో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. సెలవు. అరుణ, వాట్స్ ద మ్యాటర్? ఏం జరిగింది? మన ఇప్పుడు అరుణ గారు మాట్లాడతారు. కమాన్ అరుణ, అడ్రస్ దెమ్. మాట్లాడు. అందరికీ నమస్కారం. నా భర్త నిజాయితీగా ఉండాలని, నీతి తప్పకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన చెప్పినట్టు నేను పోయినా సరే, మా పాప పోయినా సరే ఆయన వృత్తిని గౌరవించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అరుణ, అరుణ, వాట్ హ్యాపెండ్? పాపకేమైంది? చెప్పు అరుణ.